అధ్యాయంలో 2 వచనాలు ఒక వ్యక్తిని గురించి చెప్పబడ్డాయి. ఆ 2 వచనాల గురించి బైబిల్ పండితులు చాలా పుస్తకాలు రాశారు. అయితే ఆ 2 వచనాలని 200 పేజీలు పుస్తకం కూడా రాయబడింది. సరే, ఆ వ్యక్తి గురించి పెద్ద హిస్టరీ కూడా బైబిల్లో లేదు. అయినప్పటికీ ఇప్పుడు బైబిల్లో యాకోబు గారు అని అంటే ఎంతమందికి తెలుసండి? యాకోబు గారు తెలుసా? బైబిల్లో ఉన్న యాకోబు గారు తెలీదా? యాకోబు ఎవరి కుమారుడు? ఇస్సాకు కుమారుడు, అబ్రహాం మనవడు. అందరూ తెలిసిందే కదా, యాకోబు చరిత్ర అందరూ తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ చెప్పబోయే వ్యక్తి గురించి మనం అడిగితే 100 మందిలో 90% మందికి తెలీదు. పోనీ ఈయన వంశావళి తెలీదు, ఈయన ఎటువంటి గొప్ప కార్యాలు చేశాడన్నది కూడా మరి వ్రాయబడలేదు. రాజ్యాలు కట్టబడలేదు, రాజ్యాలు కూర్చలేదు, యుద్ధాలు చేయలేదు, తేవలేదు, వాడలేదు. కానీ మరొకడు ఎందుకు ఇంత గొప్పగా చరిత్రలో మరి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు అని అంటే, మరి ఆ వ్యక్తి చేసిన పని ఏంటంటే ప్రేయర్ ప్రేయర్ ప్రేయర్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన చేసిన పని ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఒక చిన్న ప్రార్థన మరి యావత్ ప్రపంచాన్ని కూడా ఆయన వైపు చూసి ఆకర్షించేలా మరి ఆయన మార్చుకున్నాడు. ఒక చిన్న ప్రార్థన, విలువైన ప్రార్థన, ఘనమైన ప్రార్థన యావత్ ప్రపంచాన్ని, ఇది ఇంత చిన్న ప్రార్థనలో ఇంత గొప్పగా దీవించబడతామా అనే రీతిలో ఆయన మార్చుకున్నాడు. ఆయన పేరు ఏం పేరండి? ఎబ్బేజు. ఆయన పేరు ఎబ్బేజు. ఎబ్బేజు చరిత్ర తెలుసా మీకు? ఎబ్బేజు చరిత్ర మనకు తెలియదు. ఆయన తండ్రి ఎవరో తెలియదు, ఆయన కొడుకులేనో తెలియదు, ఆయన ఊరు కూడా మనకు తెలియదు. కానీ ఈరోజు మరి ఎబ్బేజు, యాకోబు అయితే రాత్రంతా ప్రార్థించి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఎబ్బేజు అయితే చిన్న ప్రార్థన చేసి గొప్పగా దీవించబడ్డాడు. ఆ ఎబ్బేజు చరిత్ర మనము కొన్ని విషయాలు, ఆయన జీవిత చరిత్ర గురించి కొన్ని విషయాలు రాత్రి సమయంలో తెలుసుకుందాం. ఎబ్బేజు అనగా వేదన పుత్రుడు. ఎబ్బేజు తల్లి ప్రసవయ్యే సమయానికి చాలా మరి ఆ కుటుంబం కటిక దరిద్రములో, కటిక పేదరికములో మరి ఆ కుటుంబం ఉంది. ముందు శ్రమలు ఆ కుటుంబంలో అల్లిగిపోయి, అయితే ఆ శ్రమలలో ఎబ్బేజు పుట్టాడు కనుక ఆ తల్లి ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎబ్బేజు అనగా అర్థం వేదన పుత్రుడు. మరి వేదనతోనే నేను కన్నాను కనుక ఇతనికి వేదన పుత్రుడు. నా బ్రతికంతా వేదనే, కటిక కష్టాల్లో పుట్టాడు, కటిక కష్టాల్లో కూడా పెరిగాడు. నా బ్రతికంతా ఇంతేనని ఎబ్బేజు ఎంతకాలం బాధపడుతున్నాడు. నిజమేనండి, కష్టాలలో పెరిగిన వాడికి కష్టం విలువ తెలుస్తుంది. మరి మన కష్టాల్లో తెలియని వాళ్ళకి కష్టం విలువ తెలియదు. మరి కష్టాల్లో ఉన్న వాళ్ళు చాలా స్పందిస్తారు, వాళ్ళ బాధ తెలుసు కనుక. ఇప్పుడు దేని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనం ఈ ఎబ్బేజు గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మొదటి వృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనంలో కొన్ని చిన్న మాటలు. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడై ఉండెను. నిజమే ప్రియమైన పిల్లరా, కష్టాల్లో పుట్టాడు, కష్టాల్లో పెరిగాడు, కష్టాల్లోనే చావలేదు, మరి పేదరికంలోనే చావలేదు. కానీ ఆయన బలవతో అనుకుంటున్నాడు, అయ్యా నా బ్రతుకు దినములన్నీలో నేను అభివృద్ధి చెందాలి, నా చుట్టూ ఉన్న వారందరిలో నేను పైన ఉండాలి అనే ఒక ఉద్దేశం ఏంటంటే, నిజమే ప్రియమైన దేవుడున్నారా, ఈ రాత్రికాల సమయంలో మన స్థితి మారాలి. మన స్థితి మారాలంటే మన స్థితి ఎక్కడ మారుద్ది అనే దాన్ని మనం చూసుకుని అక్కడికి వెళ్ళి
మొరపెట్టి ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి కీడు రాకుండగా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థించెను. హల్లెలూయా. వండర్ఫుల్ ప్రేయర్. ఎప్పుడు చేసిన ప్రార్థన వండర్ఫుల్ ప్రేయర్, సక్సెస్ఫుల్ ప్రేయర్, ఆదర్శవంతమైన ప్రేయర్. నిజమే. మరి ఈ కాలంలో మనం ఎటువంటి ప్రార్థన చేస్తున్నామా అని అంటున్నాడు. ఏమంటున్నాడు? అయ్యా నువ్వు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు అంటున్నాడా? నిశ్చయముగా ఆశీర్వదించు అంటున్నాడా? నువ్వు నన్ను ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించాలి. మరి నేను ఇప్పటి వరకు పడ్డ కష్టాలు చాలు, నేను ఆ కష్టాలు నాకు వద్దయ్యా. ఇదిగో నా అందరికంటే, నా సహోదరులందరికంటే నన్ను ఘనత పొందిన వాడుగా చెయ్యయ్యా, నేను ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించయ్యా అని అంటున్నాడు. మరి ఏమంటున్నాడు? రెండవదిగా అందులో 4 మరి అంశాలుగా మనం చూడగలుగుతాం. ఆ 2 వచనాలు. నేను నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నా సరిహద్దులను విశాలపరచు అంటున్నాడు. నిజమే. మన సరిహద్దులు, మనం చేసే ఉద్యోగ విషయంలో మనం అంచెలంచెలుగా పెరగాలి. మనం వ్యాపారం చేస్తున్నాం, వ్యాపారం చేసినప్పుడు దాన్ని ఏం చేయాలి? దేవుడు ఆశీర్వదించాలి. మన వ్యాపారం చేసిన దాన్ని ఆశీర్వదించాలి. మనం మరి ఉద్యోగం చేసేదాన్ని అంచెలంచెలుగా, మన పిల్లల చదువులు ఇంకా పెద్ద పెద్ద చదువులు చదవాలి. అభివృద్ధిలను చెయ్యాలి అన్నాడు, విశాలపరిచేయాలి అన్నాడు. మూడవదిగా చూస్తే చెయ్యి నాకు తోడుగా ఉండ హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని చెయ్యి మనకు తోడుగా ఉండాలి. మరి ఆయన అంటున్నాడు, అయ్యా నేను పుట్టినప్పుడు నేను మరి కష్టాల్లో పుట్టాను కనుక నా తల్లి ఏ పేరు పెట్టాలో తెలియక నాకు వేదనని పెట్టింది. వేదన పుత్రుడికి ఏమంటారయ్యా తోడు? ఇదిగో కష్టాల పుత్రుడికి నాకు తోడు ఎవరు ఉంటారయ్యా? ఇదిగో నీ తోడు నాకు కావాలయ్యా. దానిని ఏమన్నారంటే, నీవు నా చెయ్యి గట్టిగా పట్టుకో. నీ చెయ్యి నాకు తోడుగా ఉండమంటే నీ చెయ్యి నన్ను గట్టిగా పట్టుకోయా. ఇదిగో నేను నీ చెయ్యి పట్టుకుంటే నేను విడిచిపెడతానేమో, నువ్వు నన్ను పట్టుకుంటే నువ్వు నన్ను ఎప్పటికీ విడిచిపెట్టవు. నువ్వు నన్ను చెయ్యి గట్టిగా పట్టుకో, నీ తోడు నాకు కావాలి అని. ఎంత మంచి ప్రేయర్ అండి. ఆయన బైబిల్ అంతటిలో ఇక్కడ తప్ప ఎక్కడ కూడా అసలు ఎబ్బేజు చరిత్ర అనేది మనం ఎక్కడ చూడం. ఇక్కడ కూడా 9-10 వచనాల్లోనే ఆయన చరిత్ర ఉంది. 2 వచనాల్లో ఎంతో గొప్ప ఆశీర్వాదం పొందాడు. ప్రియమంటారా, మరి చిన్న ఉదాహరణకి ఐగుప్తీయులు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో 10 తెగుళ్లను దేవుడు పంపించాడు. 10 తెగుళ్లలో ఒక తెగులు కప్పలు. వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు దేశంలో ఉంటే ఐగుప్తు ప్రజలు మరి ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కప్పలను పంపించారు. కప్పలు వారు తినే ప్లేట్లలో కప్పలు, వారు పడుకునే మనసు మీద కప్పలు, ఎక్కడ చూసినా కప్పల వాసన. అయితే గోషణలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తోడుగా ఉన్నాడు. అసలు ఏ కప్ప లేదు. మరి ఐగుప్తీయులేమో సతమతమైపోతున్నారు కప్పలతో, ఇశ్రాయేలు ప్రజలు హ్యాపీగా ఉన్నారు. హల్లెలూయా. మరొక తెగులు చూద్దాం. మరి మరొక తెగులు ఏంటంటే, అక్కడ కట్టికి చీకటి, మనిషి నడలేని పరిస్థితి, గాఢాంధకారము. మరి ఐగుప్తు దేశంలో ఉంటే దేశాల ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు అలా అనుకుంటున్నారు ఐగుప్తీయులు. మరి ఇశ్రాయేలు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కనుక ఆ ప్రాంతం అంతా వెలుగు. మనకి దేవుడు మనకి విరోధంగా ఉన్నాడు కనుక మనకి చీకటి. మరొక తెగులు పంపించాడు. మరి తులసీయుడు జ్యేష్ఠ కుమారుడు మరి ఐగుప్తుల్లో చనిపోతే మరి ఇశ్రాయేలు ప్రజల్లో ఏ ఒక్క మరణం, ఏ ఒక్క వేదన ఏది కూడా లేదు. హల్లెలూయా. అప్పుడు ఇశ్రాయేలు
చేయగలుగుతాం. మరి నీ చేయి నాకు తోడుగా ఉంచి అంటున్నాడు. నాలుగవదిగా ఏ కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమే ప్రియమైన పిల్లారా, ఇదిగో మరి రకరకాల యాక్సిడెంట్లు, రకరకాల వైరస్లు, రకరకాల డెంగ్యూ జ్వరాలు అనేక మందికి వస్తూ ఉన్నాయి. కానీ దేవుడు వాటన్నిటి నుండి మనల్ని ఎంతగానో తప్పించాడు. అందువల్ల దేవుని స్తోత్రం చెల్లిద్దామా? ఈ స్థితి మరి ఈ మన సమయంలో ఇటు రీతిగా మనం స్థుతిస్తున్నామంటే ఆయన యొక్క మహాకృప, ఆయన ప్రేమ, ఆయన కనికరం, ఆయన వాత్సల్యత మన మీద ఉండగలిగితే మనం ఈ స్థితిలో ఈ రీతిగా ఆయన ఆరాధిస్తున్నాం. అందుని బట్టి మనం దేవుని అంతా స్థుతించాలా. ప్రియమైన దేవుని పిల్లారా, అయితే ఈ 4 విషయాలు చేసి ఎబ్రోజు బైబిల్ అంతట్లో కూడా ఒక గొప్ప మరి దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. అసలుకి యాకోబు అయితే రాత్రంతా ప్రార్థన చేశాడండి. ఎక్కడ? ఎబ్బోకు రేవు దగ్గర రాత్రంతా యేసయ్య పాదాలు పట్టుకుని, నిన్ను విడిచిపెట్టను అయ్యా, నిన్ను ఎలా ఆశీర్వదిస్తాను, నిన్ను విడిచిపెడతాను. రాత్రంతా ప్రార్థన చేసి మరి యాకోబు ఆశీర్వదించబడితే ఎబ్బోసు చిన్న ప్రార్థన చేసి బహుగా దీవించబడ్డాడు, బహుగా ఆశీర్వదించబడ్డాడు. పిల్లలారా, మరి సమయం చాలా విలువైనది కనుక మరి థ్యాంక్స్ గురించి చెప్పాలి కనుక మరి చాలా మంది చిన్న మరి సంఘటన, యథార్థ సంఘటన చెప్పి నా సమయాన్ని నేను ముగిస్తాను. జర్మనీ దేశంలో ఒక విధవరాడు కుమారుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. అయితే ఆ జర్మనీ డాక్టర్లు అన్నారు, అమ్మా కొన్ని నెలల నుంచి నీ కుమారుడికి వైద్యం చేస్తున్నాను, తగ్గలేదు కనుక నువ్వు లండన్ తీసుకుని వెళ్ళి నీ కుమారుని చూయించుకో. అక్కడ మంచి స్పెషలిస్ట్ ఉన్నాడు, ఆయన డాక్టర్ స్కోలర్స్ గారు. ఆయన దగ్గరికి తీసుకెళ్తే నీ కుమారుడు బాగవుతాడు అని చెప్పినప్పుడు ఆమె లండన్ వెళ్ళాలంటే బోడు ధనం కావాలి, ఫ్లైట్కి మరి హాస్పిటల్ బోడు ధనం కావాలి కనుక మరి అందరిని బంధువులే అందరిని అడిగింది. ఆమె వివరాలు కాబట్టి ఎవరానికి సహాయం చేయలేదు. సరే, ఆమె ఎంతో బాధపడుతూ ఉంది. ఒకగానొక కొడుకు మీద ఆశలు పెట్టుకుంది, మరి ఆ కన్నీరు కాస్తూ ఏడుస్తూ ఉంది. అయితే ఒకరోజు సాయంత్రకాల సమయంలో వర్షం పడుతూ ఉంది. 6:30 సమయంలో ఒక వ్యక్తి తడుచుకుంటూ లోపలికి తలుపులు తీసుకుని లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి ఆయన వెరీ సారీ అమ్మా, నీ పర్మిషన్ లేకుండా నేను లోపలికి వచ్చాను, ఒక్క 5 నిమిషాలు ఉండి నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. అయితే ఆమె అంటుంది, నో, అసలు ఎందుకు వచ్చావు, గెట్ అవుట్, బయటకు వెళ్ళిపో అని చెప్పేసి ఆయన్ని మరి చాలా అసభ్యంగా మాట్లాడుతుంది. ఆయన అంటున్నాడు, అమ్మా ఇదిగో ఎక్కడ చూసినా తలుపులన్నీ కూడా వేసేసి ఉన్నాయి, మరి రోడ్లు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి, ఎక్కడ చూసిన ఉరుములు, భయంకరమైన ఉరుములు, ఇదే వర్షం, అమ్మా కొంతసేపు ఉండి నేను వర్షం తగ్గగానే వెళ్ళిపోతాను అంటున్నాడు. అయితే ఆయన అంటుంది, లేదు నువ్వు వెళ్ళిపో అంటే ఆయన అంటున్నాడు, సాత్వికంగా దేనంగా అడుగుతున్నాడు, లేదమ్మా ఇదిగో ఈ గుమ్మము నుండి ఒక్క అడుగు కూడా లోపలికి పెట్టను, కనుక కొంతసేపు ఉండి నేను వెళ్ళిపోతానమ్మా అన్న. అసలు నువ్వు ఎవరయ్యా, అసలు ఎక్కడి నుండి వచ్చావు కానీ కనీసం ఒక్క మాట కూడా ఆయన అడగ. అయితే ఆయన చాలా బాధపడ్డాడు. మరి ఆయన ఒక పెద్ద డాక్టర్, రీసెర్చ్ చేసే డాక్టర్, ఆయన చిన్న ఆయన కాదు ఆయన. సరే ఈ మాటలకి ఆయన చాలా బాధపడి ఆయన మళ్ళీ తిరిగి ఆయన ఎక్కడైతే హోటల్ రూమ్ బుక్ చేస్తారో ఆ వర్షంలో తడుచుకుంటూ ఆ కారు వేసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మరి ఆ వ్యక్తి ఎవరనుకుంటున్నారు, ఆయనే డాక్టర్ స్కోలర్స్ గారు. ఏ డాక్టర్ అయితే మీ కుమారుడు బ్రతుకుతాడు అని చెప్పారో, బ్రతికిస్తాడని చెప్పారో జర్మనీ డాక్టర్లు, ఆ డాక్టరే ఈయన ఇంటికి వచ్చాడు. కానీ ఈయనకి తెలియదు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఏం చేసిందంటే ఉదయాన్నే ఆయన వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ చాలా మంది, ఈయన మరి పెద్ద డాక్టర్ కదా, అసలు అక్కడ ఏం జరిగిందంటే జర్మనీ దేశంలో ఒక డాక్టర్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఈయన్ని చీఫ్ గెస్ట్ గా పిలిపించుకున్నారు. చీఫ్ గెస్ట్ గా పిలిపించుకున్న
అన్నాడు. అని కారు వేసుకుని కొంచెం వెళ్ళిన తర్వాత కొంతసేపటికి వర్షం ప్రారంభమైన తర్వాత ఈయన అక్కడి నుంచి వీరి కోసం చాలా మంది వెతకడానికి వెళ్ళారు. సరే ఇంటికి వచ్చిన తర్వాత అయ్యా మీరు ఇలా తడిచిపోయారు అని చెప్పేసి ఆయన పెద్ద డాక్టర్ గారు కదా, ఆయన ఒళ్ళంతా తుడిచేసి చాలా పరామర్శిస్తున్నప్పుడు ఆ డాక్టర్ గారు అంటున్నాడు, మీరు మీ జర్మనీ దేశంలో కొంతమంది స్త్రీలకు చాలా గర్వంగా మాట్లాడతారు అనుకుంటా, అసభ్యంగా మాట్లాడతారు అని చెప్పేసి అని ఆయన అనేసరికి వాళ్ళు చాలా బాధపడ్డారు. అయ్యో మీరు ఇంత పెద్ద డాక్టర్ని ఎవరంతగా అవమానపరిచారయ్యా, అసలు మా దేశంలో అంతా అవమానం ఎక్కడ జరిగిందయ్యా మీకేనంటే అప్పుడు ఆ డాక్టర్ అంటున్నారు, ఇదిగో ఫలానా వీధిలో ఫలానా డోర్ నెంబర్లో ఒక స్త్రీ నన్ను అవమానంగా మాట్లాడింది అని ఆ రాత్రి జరిగిన సంఘటన అంతా వారు చెప్పినప్పుడు అది న్యూస్ పేపర్లో వేస్తారు. న్యూస్ పేపర్లో వస్తే ఉదయానికల్లా ఏమైంది, న్యూస్ పేపర్ వచ్చేసింది. న్యూస్ పేపర్ వచ్చేసరికి ఆ న్యూస్ పేపర్ ఈడుకోక చదివింది. అయ్యో అప్పుడు అంటుంది, అయ్యో రాత్రి నా ఇంటికి వచ్చింది డాక్టర్ స్కోవచ్చు గారా, అయితే నేను ఆయన అనుకోలేదు, ఇప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి, నా కుమారుడు బ్రతికించేది ఆయనే అని ఆమె అది అక్కడ కింద అడ్రస్ ఉంటుంది కదా పేపర్లో, ఆ అడ్రస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత హోటల్ దగ్గరికి వెళ్ళి, అయ్యా అక్కడ గేట్ ఉంటుంది, అయ్యా నేను డాక్టర్ గారిని కలవాలి ప్లీజ్ నేను పంపించు లోపలికి ఉంటుంది. ఆయన అంటున్నాడు, ఇదిగో ఆయన గొప్ప డాక్టరు, నువ్వు సామాన్యురాల్లాగా ఉన్నావు, ఆయనతో నీకేం పని, ఆయన నీలోటోళ్ళని పట్టించుకోడు, అది పెద్ద డాక్టరు అని చెప్పేసి మరి ఆయన అన్నప్పుడు అని కాదయ్యా, ఇదిగో మరి రాత్రి పేపర్లో వేసిన స్త్రీని నేనే, మరి ఆయన అసభ్యంగా అవమానించింది నేనే, మరి ఆ డాక్టర్ గారు నాకు తెలియలేదు అని చెప్పేసి ప్లీజ్ నన్ను పంపించేయ్యా, నేను ఆ డాక్టర్ గారు కాళ్ళు పట్టుకుంటాను, నేను బ్రతుకులాడి నేను అదిగో నా కొడుకుని బ్రతికించుకోవాలని మరి ఆ గుమ్మం దగ్గర వెతుకుతున్నప్పుడు లేదు నువ్వే చాలా మరి ఇంత అసహ్యం ఎందుకు మాట్లాడావు, కనీసం అయ్యా నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని 2 నిమిషాలు ఆయన పరామర్శించి నువ్వు మాట్లాడితే ఆయన అదిగో నీ కొడుకు కావాల్సిన లక్షలాది రూపాయల పరికరాలు తీసుకొచ్చి ఇంటి దగ్గరతో తీసుకొచ్చి ఆయన బాగు చేసి ఉండేవాడు. నువ్వు చాలా కాళ్ళదనుకున్నావు, నువ్వు మూర్ఖురాలు అని ఆయన తిట్టినప్పుడు లేదయ్యా నేను ఆయన బతులాడుకుంటాను, నన్ను పంపించాను ఆయన పదే బతులాడుతూ ఉంటే ఆయన అన్నాడు లేదు ఆయన వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి 2 గంటలు అయింది అని చెప్పినప్పుడు మళ్ళా ట్యాక్సీ కట్టించుకుంది, మళ్ళా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి మరి లండన్ ఫ్లైట్ టేకప్ అయిపోయి అప్పుడు అరుస్తుంది, పిచ్చిదాల్లో అరుస్తుంది, అయ్యా డాక్టర్ గారు ఇదిగో నా కుమారుడు మరి బ్రతికించారా, ఇదిగో నా కుమారుడు చాలా బతుకులో ఉన్నాడు అని పిచ్చిదానిలా రోధిస్తూ ఉంది. డాక్టర్ వెళ్ళిపోయాడు. సరే ఇంటికి వచ్చిన తర్వాత కుమారుడు కూడా చనిపోయాడు. ఇది జరిగిన దేశంలో జరిగిన యథార్థ సంఘటన. ఎందుకు నేను ఈ విషయాన్ని మీరు పెట్టారంటే నిజమే, హృదయమానే గుమ్మం దగ్గరకు వచ్చి దేవుడు పదే నేను పిలుస్తూ ఉన్నాడు. ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్న అనేకలతో ఇదిగో ఇక్కడ కూడిన మనతో అంటున్నాడు, ఎంతకాలం నిన్ను దుక్కు పెడతావు, ఇదిగో నీకు క్షేమనిచ్చాను, నీ ఆశ రోజు నేను పొడిగిస్తున్నాను, ఇదిగో నీకు కావలసిన అధికతలన్నీ నీకు ఇస్తూ ఉన్నాను, ఇంకా నన్ను త్రోసివేస్తూ ఉన్నావు, ఇదిగో ఇంకా నువ్వు నాకు ఇదిగో నా ప్రార్థన చేయటం లేదు, నా వాక్యం మీరు చదవటం లేదు, ఇదిగో అని చెప్పేసి దేవుడు ఎంతగానో ఇదిగో మరి కన్నీరు కాస్తూ ఉన్నాడు. ప్రేమందేం బిళ్ళారా, ఇదిగో ఇది ఇప్పుడే విద్యలు అనుకోవడానికి సమయం, ఇదే రక్షణ దినము, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటాం. నిజమే, మరి ఆమె కూడా ఇదిగో ఇంటికి వచ్చిన ఆ డాక్టర్ని ఇదే గుర్తించలేదు, నీ కూడా నీ హృదయం అనే గుమ్మం దగ్గరకు వచ్చిన ఇదే చెయ్యను నీవు గుర్తించకపోతే రేపు నీ పరిస్థితి కూడా అయితే ఇదిగో భయంకరమైన అగ్ని పురుగు చావదు. నిజమే, మన ఆత్మ యుగయుగాల భయంకరమైన అగ్నిలో చూస్తుంది. నువ్వు గుర్తిస్తావా? ఇదే అనుకూలమైన సమయం. సోదరుడా, ఇదే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని సన్నిధికి రా, మోకాళ్ళు వేయి, అయ్యా
మనసును పొందవా, మారు మనసును పొందవా, మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా, నీ మనసు మార్చుకోవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా, తీర్పు దినమునందున ఆయన ముందు నిలిచే ధైర్యం నీకుందా, నిలిచే ధైర్యం నీకుందా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ మనసు మార్చుకోవా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు, ఏదో ఒక దినమన్నా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు, ఏదో ఒక దినమన్నా. నీ ఆస్తి అంతరదు, నీ అంద చందాలు నీ వెంట రానున్నరు. నీ ఆస్తి అంతస్తు, నీ అంద చందాలు నీ వెంట రానున్నరు. నీ వెంట రానున్నరు. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీవు బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇదియే అని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, చక్కటి సందేశాన్ని అందించినటువంటి అమ్మగారికి వందనాలు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. కాబట్టి మనకు అంది వచ్చినటువంటి అవకాశాన్ని, మనకు అంది వచ్చినటువంటి సమయాన్ని మనం ఏమాత్రం కూడా దుర్వినియోగపరచుకోకూడదు. జర్మనీ దేశంలో ఒక స్త్రీ తనకి ఇవ్వబడినటువంటి సమయాన్ని, తనకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సింది పోయి దుర్వినియోగపరచుకొని చాలా నష్టపోయింది. ఈ రోజున మనము అలా నష్టపోకూడదని ఈ సభలు, ఈ కోడికలు, ఈ ప్రార్థనలు. కాబట్టి మనందరూ కూడా దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకుందాం. దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని నిత్య రాజ్యానికి మనం వారసులుగా చేర్చబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు